దగ్గర 2 ట్యాంకులు పెట్టండి. కొత్తపేట దగ్గర 2 ట్యాంకులు పెట్టచ్చు. పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ఫస్ట్ అందరు ఇక్కడికి రాకుండా అక్కడ వాళ్ళు అక్కడ తీసుకుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. మీరు చెప్పిన ఆలోచన బాగుంది. ఇది పెట్టేసి వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఇది 6 నెలలు టెంపరీ. తర్వాత ఈ ట్యాంకు అదేవిధంగా మొత్తం సిస్టమ్ ట్యాంక్స్ శుభ్రం చేయించాలి. సరిగ్గా లేవు, చేయించినారా? సరిగ్గా లేదు అంటున్నారే. ఒకసారి అన్ని శుభ్రం చేసి ఫోటోలు పెట్టండి. ఒకసారి నీట్గా ఉందా లేదా చూసి మొత్తం అంతా క్లోరిన్ గీరిన్ చల్లి మొత్తం నీట్గా శుభ్రం చేయండి. శుభ్రం చేసి పెట్టి దాన్ని చేస్తే అయిపోతుంది. తర్వాత చివరిగా నేను ఇప్పుడు గేరు ఇల్లు సందు తిరిగి వచ్చిన ఎక్కడెక్కడైతే నేను తిరిగినానో ఎక్కడెక్కడైతే మనకు డ్రైనేజ్ కావాలో రోడ్డు కావాలో పెట్టి చెప్పినాం. ఈ లోపలికి వచ్చేసరికి పిఆర్ మన శంకర్ ఈ లోపలికి వచ్చేసరికి ఓన్లీ డ్రైనేజ్లే. ఆ రోడ్డు చిన్నగా అయిపోయింది. మన వాళ్ళు కూడా అసాధ్యులు మొత్తం కబ్జా చేశారు రోడ్డుని. ఎంత రోడ్డు ఉందో కొలత చూడండి, ఎడల్పు చేయండి, దానికి రోడ్డు డ్రైనేజ్ మాత్రం పెట్టండి. ఈ పాయింట్ ఈ లోపల పోయిన రోడ్డు మనం లింగమయ్య కట్టకు పోతుంది. లింగమయ్య కట్ట దగ్గర నుంచి అట్ట ముందుకు పోయేటప్పుడు ఎడం పక్క చిన్న రోడ్డు ఉంది, గలీజ్ ఉంది అది రోడ్డు. అది నోట్ చేసుకోమని చెప్పిన. ఆ రోడ్డు ఇక్కడ కలుస్తుంది. అది అక్కడ నుంచి ఒక డ్రైనేజ్ రోడ్డు పెట్టండి. ఎవరిల్లు అక్కడ ఎవరిల్లు నుంచి నీ ఇల్లు పేరు చెప్పు. తిమ్మయ్య మీ ఇంటి దగ్గర పేరు బీసన్ ఇంటి దగ్గర నుంచి తిమ్మయ్య ఇంటి వరకు. ఇక్కడ కాదు కదా తిమ్మయ్య నీరు వస్తుంది కదా. ఇక్కడ ఒక్క నిమిషం బీసన్ ఇంటి దగ్గర నుంచి ఎక్కడ కదా ఇల్లు. రామన్న గౌల హనుమాన్ ఇంటి వరకు పెట్టండి డ్రైనేజ్ రోడ్డు. నోట్ చేసుకున్నది పెడుతున్నాం. అది నెక్స్ట్ అడిగి వస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లైన్ అంటే తిమ్మయ్య బోయ హనుమాన్ ఇంటి దగ్గర నుంచి చూసుకున్న రోడ్డు ఉందా? బోయ హనుమాన్ ఇంటి దగ్గర నుంచి కమ్మరి పుల్లయ్య పుల్లమ్మ పుల్లమిటి డ్రైనేజ్ కమ్ రోడ్డు. అవును. ఇక్కడ రెండోది వీళ్ళు ఒక్కసారి శంకర్ చూడాలా, ఇక్కడ మీరు కూడా చూడాలా. నేను ఎంత అందంగా రోడ్డు వేయించి కాలువ పెడితే అంత అందంగా కాలువ పూడ్చేశారు. మీరు ఏం ప్రాబ్లం ఏంటంటే అదే చెప్తున్నా. మీరు డిస్పోజల్ ఏదైతే పోనీ అన్నా మీరు